హలో గైస్, వెల్కమ్ టు శేఖర్ టెక్నాలజికల్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏమిటంటే, మన యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావాలని అంటే ఏం చేయాలి నేను చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడాలి, ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మనం ముందుగా క్రోమ్ ఓపెన్ చేయాలి, కొత్త ట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనం యూట్యూబర్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకున్నాం. మన క్రోమ్ బ్రౌజర్లో యూట్యూబ్ అని సెర్చ్ చేసి టెక్నాలజికల్ ఛానల్ ఐకాన్ మీద ప్రెస్ చేసినాక ఎవరి ఛానల్ వచ్చింది కదండి, ఎవరి ఛానల్ మీద తీసుకున్నాం. మనం ముందుగా డెస్క్టాప్ సైట్ని ఎంచుకున్నామండి. డెస్క్టాప్ సైట్ని ఎంచుకుంటే డెస్క్టాప్ సైట్ ఓపెన్ అయ్యింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ప్రెస్ చేసి ఎవరి ఛానల్లోకి వెళ్ళిపోతామండి. ఎవరి ఛానల్లోకి వెళ్ళినాక మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో కస్టమైజ్ ఛానల్ వచ్చింది కదండి, యూట్యూబ్ స్టూడియో అనేది. ఇక్కడ వీడియోస్లోకి వెళ్దామండి. చూడండి, వీడియోస్లోకి వెళ్ళినాక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వాచ్ మీ స్ట్రీమ్ పబ్జీ, ఇది ఇంకో ఛానల్ అండి, శేఖర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పబ్జీ గేమ్స్ గట్లా లైవ్స్ అండ్ స్ట్రీమింగ్ ఇస్తుంటాను, ప్రతి ఈవినింగ్ ఇస్తుంటానండి. లవ్ సీన్స్, మంచి సీన్స్ కూడా ఉంటాయి, కామెడీ కూడా ఉంటుందండి. మీరు తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ప్రెస్ చేసుకొని చూద్దాం. చూసినాక ఇక్కడ ఎడిట్ వీడియోస్ ఉందండి. చూడండి, మీకు క్లియర్టీ చెప్తాను. ఇక్కడ ఎడిట్ వీడియో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకున్నాం. క్లిక్ చేసుకున్నాక చూడండి, ఇలా ఓపెన్ అవుద్దండి. ఇలా ఓపెన్ అయినాక అయితే ఇక్కడ యాడ్ కార్డ్స్ అని ఉంది కదండి, చూడొచ్చు మీరు. ఇక్కడ యాడ్ కార్డ్స్ అని ఉంది, కార్డ్స్ మీద ప్రెస్ చేసుకున్నామండి. ప్రెస్ చేసుకున్నాక యూట్యూబ్ ఓపెన్ అవుద్ది. యూట్యూబ్ ఓపెన్ అయినాక ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అవుద్దండి, మొబైల్ బ్రౌజర్ ఓపెన్ అవుద్ది. చూడండి, ఇందులో మనం చూసుకోవచ్చు యాడ్ కార్డ్స్ అని ప్రెస్ చేయడం ఎలాగో వచ్చిందండి. అయితే ఇంకో విషయం, మన క్రోమ్లో ఏ ఛానల్ అయితే ఓపెన్ అయ్యిందో ఇక్కడ గూగుల్ దీనికి కూడా అదే ఛానల్ యాడ్ అయ్యి ఉండాలండి. చూడండి, శేఖర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అది యాడ్ అయ్యి ఉంది. ఇలాగ వస్తుంది, అప్పుడు ఇలాగ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, చూడండి, ఇక్కడ ఈ బార్ ఎక్కడ ఉంటే అక్కడికి యాడ్ వస్తుందండి. ఇప్పుడు యాడ్ కార్డ్స్ అని కూడా వద్దాం. యాడ్ కార్డ్స్ మీద వచ్చాను. మనం వీడియో యాడ్ ఇవ్వాలా లేదంటే ఏదైనా ఛానల్ ప్రమోట్ చేయాలా అని వస్తుంది. నేను వీడియో ఇస్తాను, అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తుందండి. ఇది కార్డ్స్ యాడ్ చేసుకుంటే డోంట్ మిస్ ద పబ్జీ, నేను ఇది యాడ్ చేసుకుంటాను. ఇది ఇప్పుడు మనం అక్కడ వన్స్ ప్రెస్ చేసినాక క్రియేట్ కార్డ్ మీద ప్రెస్ చేసుకున్నామండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇది మనం చేంజ్ చేసుకుంటుండాలి. వీడియోకి చేంజ్ చేసుకుంటే మనకేంటంటే ఇక్కడ మనం ఇది ఎక్కడ పెడితే ఈ బార్ అనేది అక్కడ మనకి యాడ్ వస్తుందండి. మళ్ళీ నేను యాడ్ కార్డ్స్ మీద ప్రెస్ చేసుకొని క్రియేట్ కార్డ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో, మళ్ళీ క్రియేట్ కార్డ్. చూడండి, మళ్ళీ ఇది చేంజ్ చేసుకుంటుండాలండి. యాడ్ కార్డు ఒక వీడియో మనం యాడ్ చేసినాక మళ్ళీ ఇది బాగా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక్క దగ్గర అయితే మళ్ళీ అన్ని యాడ్స్ అన్నీ ఒక్క దగ్గర వచ్చేసి మనం చూడడానికి అప్పుడు వ్యూవర్స్ ఇబ్బంది పడతారు. చూడడానికి ఇక్కడ మళ్ళీ వీడియో క్రియేట్, మళ్ళీ ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ క్రియేట్ కార్డ్ మీద ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, 3 వీడియోస్ ఆల్రెడీ కార్డ్స్ యాడ్ చేస్తాను. ఇలాగేనండి రొటేషన్. చూడండి, మళ్ళీ యాడ్ కార్డ్స్. చూడండి, మీరు ఛానల్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక ఛానల్ వాడుతున్నారు, రెండో ఛానల్ కూడా మీకు ఉంది అనుకోండి, అది కూడా ప్రమోట్ చేయాలని అంటే ఈజీగా చేసుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ ఛానల్ ఉంది కదా, దానిపైన క్రియేట్ అని చేసేసి మళ్ళీ ఇక్కడ మనకి ఛానల్ ఏ మెయిల్ మీద ఉంటే అది ఇచ్చుకోవాలండి. ఏ అకౌంట్ మీద ఉంటే ఆ అకౌంట్ అక్కడ ఇచ్చుకొని చేసి వచ్చండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. క్రియేట్ మీద వచ్చేద్దాం. చూడండి, ఛానల్ యూజర్ నేమ్ యూఆర్ఎల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని కస్టమైజ్ మెసేజ్, ఏ మెసేజ్ మీరు వ్యూవర్స్కి ఇవ్వాలనుకున్నారో అది ఇక్కడ ఇస్తాము. టీజర్ టెక్స్ట్ అండి, అది టెక్స్ట్ ఏదంటే అది రాస్తాను. నేనైతే ఇది దొరుకుకోలేదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపించడం అనేసి చూపించాను. ఇక్కడ అవన్నీ కొట్టేసి ఇక్కడ క్రియేట్ కార్డ్ కొట్టినాక అక్కడికి యాడ్ వెళ్ళిపోద్దండి, చాలా ఈజీ. ఇప్పుడు ఇంకో వీడియో యాడ్ చేస్తాను, కానీ క్లారిటీగా చూడండి. ఈసారి వీడియో ఆర్ ప్లేలిస్ట్ చూడండి, క్రియేట్, మళ్ళీ క్రియేట్ వీడియో ఇంకో వీడియో క్రియేట్ కార్డ్ ఇదండి. చూడండి, ఇప్పుడు చూడొచ్చు 1 2
3 4 అండి, 4 యాడ్ అయిపోయినాయి చూసారా. మళ్ళీ వీడియోకి బార్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ఒక్క దగ్గర చేయకూడదు. ఇందాక చెప్పాను మీకు. ఇదండి కార్డ్స్ ఇలా యాడ్ చేసుకుంటే మీకు ఏంటంటే యాడ్స్ రూపంలో ఇలా వస్తుందండి. చూడొచ్చు, వీడియో ఓపెన్ చేసినాక ఇక్కడ ఇలా వస్తుందండి. చూడండి, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, అలా చూడండి. ఇప్పుడు అక్కడ యాడ్ వస్తుంది చూడండి. ఇదండి చూడండి, ఇక్కడ లైవ్ స్ట్రీమ్ ఎట్ ఈవినింగ్ ఈజ్ సూపర్ ఇక్కడ వచ్చింది కదండి. అలా యాడ్స్ వస్తాయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దండి. చూడండి, అలా యాడ్స్ అలాగ వస్తాయండి. అలాగ వచ్చిన వల్ల దాన్ని చూసి వ్యూయర్స్ చూడడానికి అవకాశం ఉంది. వ్యూస్ కూడా పెరుగుతాయండి. మీరు తప్పకుండా అలా చేసుకోండి. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు అర్థమైతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.